వరంగల్ జిల్లా ప్రజల కళ నెరవేర్చి మామునూరు ఎయిర్పోర్టు ఏర్పాటుకు నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి వర్ధనపేట కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ వరంగల్ జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. వర్ధనపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వర్ధనపేట మండల పార్టీ మాజీ అధ్యక్షులు జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జక్కి శ్రీకాంత్ వరంగల్ జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిన విధంగా ఒక్కొక్క హామీలు నెరవేరుస్తుందని తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి వరంగల్ పక్షాన వరంగల్ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొన్ని ఏళ్ళ ఉన్నటువంటి ఆశయాన్ని నెరవేర్చిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో మంది నాయకులు గతంలో కానీ ఊరించుకుంటూ మామునూరు ఎయిర్పోర్ట్ మీద ఎన్నికల టైంలో మామునూరు ఎయిర్పోర్ట్ చేస్తామని ఎన్నో మాటలు చెప్పినటువంటి నాయకులు కాకుండా ఈరోజు మాట అంటే మాటగా నిలబడే రేవంత్ రెడ్డి అన్న గారికి వరంగల్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడినాక సంవత్సర కాలం కాకముందుకు ఇవాళ వరంగల్ ప్రజల కళ నెరవేర్చే విధంగా ఇవాళ వరంగల్ జిల్లాకు ఎయిర్పోర్టుకు సంబంధించింది 205 కోట్లు నిధులను విడుదల చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి వర్ధనపేట ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాలు ఏమున్నా కూడా మామునూరు ఎయిర్పోర్టు చేస్తామని ఏళ్ల తరబడి వరంగల్ ప్రజలను మభ్యపెడతాను. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ జిల్లానే 2వ మహానగరంగా ప్రకటించిందో ఆ ప్రకటనలో ముందస్తుగానే ఇందిరమ్మ రాజ్యాన్ని పునర్నిర్మాణంలో భాగంగానే వరంగల్ జిల్లా అభివృద్ధికి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ వరంగల్ జిల్లాకు తెచ్చి వరంగల్కు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మామునూరు ఎయిర్పోర్ట్ను ఇవాళ దానికి సంబంధించిన నిధులను కేటాయించడం చాలా హర్షణీయం. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం ఇవాళ మా అందరి గర్వకారణంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకు అనంటే ఇవాళ సంవత్సరం కాలంలో ప్రభుత్వ పథకాలను ప్రజలలో పూర్తి స్థాయిలో తీసుకుపోయి ప్రజలకు ఏదైతే కావాలో ఏదైతే ఉండొద్దు అనే దాని మీద పూర్తి అవగాహనతోటి ముందుండి ఇవాళ రుణమాఫీతో మొదలుకుంటే ఉచిత బస్సులతో మొదలుకుంటే ఇవాళ ఒక చరిత్రాత్మకమైనటువంటి మామునూరును ఇవాళ ఎయిర్పోర్ట్ అనేది ఎంతో మంది నాయకులు చెప్పినా ఎవరు చేయలేని పనిని ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినందుకు ఆయనకు వరంగల్ ప్రజానీకం రుణపడి ఉన్నదని తెలియజేస్తున్నాం. ఇవాళ ఏదైతే విజయోత్సవ సభలు చేస్తున్నారో ఆ విజయోత్సవ సభలు అంగరంగ వైభవంగా రేపు ఇందిరా శక్తి మహిళా ప్రోగ్రాం కింద హన్మకొండ స్టేడియంలో చేసే ఆర్ట్స్ కళలో స్టేడియంలో చేసే కార్యక్రమాన్ని కూడా వర్ధనపేట నుంచి అత్యధికంగా పాల్గొని విజయవంతం చేస్తామని తెలియజేస్తూ రాబోయే రోజులలో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదో ఆ ప్రభుత్వాన్ని తిరిగి రేవంత్ రెడ్డి గారు పునర్స్థాపించే దిశగానే మేమందరం ముందుకు పోతాం. ఎవరు కూడా భయపడొద్దు. ఇవాళ ఏ నాయకుడికి కూడా రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదు. ఈ విమర్శించే నాయకులు ఒకటే చేసుకోవాలి, ఎవరు ఈరోజు మామునూరు ఎయిర్పోర్ట్కు నిధులు కేటాయించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? మీరు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోండి. ఇలా ప్రభుత్వం మీద బురద జల్లే మాటలు మానుకొని ఇలా అభివృద్ధిలో మీరు సహకరించాలని ప్రతిపక్షాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. అభివృద్ధిలో మీకు చేతనైనటువంటి మా నాయకుడికి చెప్పేయండి అని ఇలా చిల్లర బొల్లర మాటలు సోషల్ మీడియా చెప్తే బాగుండదని మేము తెలియజేస్తూ ఈరోజు వరంగల్ పక్షాన ఇలా వరంగల్ ప్రజలందరూ కూడా సంతోషించేటటువంటి ఒక విజయవంతంగా మాకు ఎయిర్పోర్ట్ను అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పౌరుడు కూడా భాగస్వామ్యమయ్యే విధంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీకి మీ ఎప్పటికీ కూడా ఇదే ఆధారాభిమానాలు అందించాలని ప్రజానీకానికి తెలియజేస్తూ మరొకసారి ఈ ఎయిర్పోర్ట్ను శాంక్షన్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగించుకుంటున్నాను. నా పేరు జక్కి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు.